సో ఈ వీడియోలో వచ్చేసి ప్రీవియస్ పార్ట్ 1లో డిస్కస్ చేసిన సో డిఫరెంట్ మ్యాట్రిసెస్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద ట్రేసెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 20 and -8 దెన్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లంలో ఇండివిజువల్ మ్యాట్రిసెస్ యొక్క ట్రేసెస్ వాల్యూ ఇచ్చాడు. ఇచ్చేసి ఏం చేశాడు, ఆ టూ మ్యాట్రిసెస్ని సమ్ చేస్తే ఆ టోటల్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ని కనుక్కోమంటున్నాడు. సో ట్రేస్ అంటే ఏంటంటే ఇక్కడ సో సమ్మేషన్ ఆఫ్ ఆల్ డయాగ్నల్స్ని ట్రేస్ అంటాము. సో ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ ట్రేస్ వాల్యూ ఇచ్చాడు. వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ టోటల్ ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ని కనుక్కోమంటున్నాడు. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఎలా చేస్తామంటే, సో ట్రేసెస్ మీద మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే, సో ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి. సో టూ మ్యాట్రిసెస్ని సమ్ చేసిన ట్రేస్ వాల్యూ వచ్చేసి ఇండివిజువల్ ట్రేసెస్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి ప్రాబ్లంలో ఆల్రెడీ మనకు ఇండివిజువల్ ట్రేసెస్ ఏంటో ఇచ్చాడు. సో ట్రేస్ ఏ వచ్చేసి 20 ఇచ్చాడు, ట్రేస్ బి మ్యాట్రిక్స్ -8 ఇచ్చాడు. సో రెండింటి సమ్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చేసి ఏంటి 12. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్. సో వచ్చేసి 2017లో అడిగాడు. సో చాలా సింపుల్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం, సో ఒక టూ మ్యాట్రిసెస్ ఇచ్చాడు, ఏ అండ్ బి మ్యాట్రిసెస్ ఇచ్చేసి ఏం చేశాడు, మనకు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏబి హోల్ ట్రాన్స్పోజ్ సాల్వ్ చేయమంటున్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో కూడా మనకు సో అగైన్ ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఉంది. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఏ అండ్ బిని మల్టిప్లై చేసి హోల్ ట్రాన్స్పోజ్ చేయని అవసరం లేదు. సో మనకు ట్రాన్స్పోజ్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో ప్రాపర్టీ చూడండి. సో వచ్చేసి ఏంటి ప్రాపర్టీ, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో కాబట్టి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ వచ్చేసి ఏంటి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఇది కూడా 2019లో అడిగిన చాలా సింపుల్ బిట్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 5xy0 అండ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ దెన్. సో కింద ఆప్షన్స్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏంటో అనేసి. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసి ఎప్పుడు అవుతుంది, మ్యాట్రిక్స్ వచ్చేసి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంటేనే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో ఇచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకోండి. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మనకు సో ఎలిమెంట్ ఐ జే ఈక్వల్ టు ఎలిమెంట్ జే ఐ ఉంటుంది. సో రోస్ని కాలంని రో లాగా ఇంటర్చేంజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏ12 ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు ఏ ఎలిమెంట్ అవుతుంది, ఏ21 ఎలిమెంట్ అవుతుంది. సో ఏ12 ఎలిమెంట్ వచ్చేసి ఏముంది ఇక్కడ, ఏ12 ఎలిమెంట్ వచ్చేసి వై, ఏ21 ఎలిమెంట్ వచ్చేసి ఎక్స్. సో కాబట్టి ఫైనల్గా సో ఎక్స్ వచ్చే ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాబ్లం. సో ఆప్షన్ సి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసి ఆ మ్యాట్రిక్స్ యొక్క మ్యాట్రిక్స్లో ఉన్న ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఒక మ్యాట్రిక్స్ వచ్చేసి సిమెట్రిక్ ఎప్పుడు అవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఆ మ్యాట్రిక్స్ని వచ్చేసి మనము సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. సో చూడండి అమ్మా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, ఎలిమెంట్ ఆఫ్ ఐజే ఈక్వల్ టు ఎలిమెంట్ ఆఫ్ జేఐ. సో ఎలిమెంట్ ఆఫ్ ఐజే మనకి కనుక్కోవాల్సిన ఎలిమెంట్ ఏంటి, ఎక్స్ ఎలిమెంట్. ఎక్స్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి 2, 3. సో 2, 3 పొజిషన్లో ఉంది కాబట్టి దాని యొక్క రోస్ కాలమ్ని ఇంటర్ చేస్తే వాల్యూ వచ్చేసి 3, 2 వస్తుంది, 3, 2 వస్తుంది. సో కాబట్టి A23 ప్లేస్లో ఎక్స్ ప్లేస్ చేస్తాము, A32 ప్లేస్లో 7 ప్లేస్ చేస్తాము. సో కాబట్టి వచ్చే ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, బి ఆప్షన్. నెక్స్ట్ అగైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకుని ప్రాబ్లం ఇచ్చాడు. సో ఇఫ్ ఏ, సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసి ఆ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ అన్నాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో
అగైన్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము, సో ఏఐజే ఈక్వల్ టు ఏజేఐ వేసేసుకుని దాన్ని బేసిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ఏఐజే ఈక్వల్ టు ఏజేఐ, సో A12 ఈక్వల్ టు A21. సో ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను, రోస్ అండ్ కాలమ్స్ని. సో ఇక్కడ A12, సో 4 - x, A21 వచ్చేసి A2x + 10 ఉంది. సో వీటిని రీఅరేంజ్ చేసుకుంటున్నాను. సో రీఅరేంజ్ చేసుకుని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఫైనల్గా x ఈక్వల్ టు -2. సో x ఈక్వల్ టు -2. ఇఫ్ A and B are symmetric matrices of same order, then find AB transpose of whole transpose. సో ఇచ్చింది మనకి 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. 2 మ్యాట్రిసెస్ కూడా ఏంటి, సిమెట్రిక్ మ్యాట్రిసెస్. అయితే ఏబి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో వచ్చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఏబి ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్ వచ్చేసి ఏ ఇంటూ బి ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాస్తాము. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ బి ఎలిమెంట్ ఇది. సో బి ఎలిమెంట్ వచ్చేసి ఏంటి మనకు, బి ట్రాన్స్పోజ్. సో బి ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఏ దగ్గర ఏనే ఉంది, సో ఏ ట్రాన్స్పోజ్ రాసాము. నెక్స్ట్ ఇక్కడ బి ట్రాన్స్పోజ్ ఆఫ్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు వచ్చేసి ఏమవుతుందంటే మనకు బి అవుతుంది. ఎందుకంటే సో మన దగ్గర ఉన్న ఫార్ములా ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ. నెక్స్ట్ ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ప్లేస్లో వచ్చేసి ఏం చేస్తున్నాను, నేను ఏ రాస్తున్నాను. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి, బిఏ. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు, అది వచ్చేసి ఏమంటున్నాడు, స్క్యూ సిమెట్రిక్ అంటున్నాడు. అయితే దాని యొక్క ట్రేస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో సో డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే జీరోస్ ఉంటాయి. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి కాబట్టి వాటిని సమ్ చేసినా కూడా వచ్చే వాల్యూ వచ్చేసి ఏమవుతుంది, 0 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఏ ఈక్వల్ టు సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇచ్చేసి ఇక్కడ 2 అన్నోన్ వాల్యూస్ ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై. సో వచ్చేసి ఏమంటున్నాడు, ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. అయితే ఎక్స్ కమా వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో స్క్యూ సిమెట్రిక్ వచ్చేసి ఎప్పుడు అవుతుందంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. సో కాబట్టి ఏం చేస్తున్నాము, ఈచ్ ఎలిమెంట్ వైజ్ చేసి ఎలా రాస్తున్నామంటే ఏఐజే ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏజేఐ, రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేశాను. సో ఇక్కడ అన్నోన్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, ఎక్స్ ఎలిమెంట్. ఎక్స్ యొక్క పొజిషన్ వచ్చేసి ఏంటి, A32 ఉంది. సో దీన్ని రోస్ అండ్ కాలమ్ ఇంటర్చేంజ్ చేస్తే A23 వస్తుంది. సో A23 పొజిషన్లో ఎలిమెంట్ వాల్యూ -2 ఉంది. సో A23 ఎలిమెంట్లో ఉన్న వాల్యూ వచ్చేసి ఏంటి, -2. సో వచ్చేసి ఏం చేస్తున్నాను, దీని ప్లేస్లో -2 రాస్తున్నాను. సో -2 వాల్యూ వచ్చేసి ఏంటి, ఇక్కడ 2. సో ఎక్స్ వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేసాము 2. సో నెక్స్ట్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో వై చూడండి, వై వచ్చేసి ఎలా ఉంది, వై వచ్చేసి డయాగ్నల్ ఎలిమెంట్. సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటాయి, 0 ఉంటాయి. సో కాబట్టి వై వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, 0. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి, 2,0. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ దెన్ ఫైండ్ ఏ ప్లస్ బి. దెన్ ఏ ప్లస్ బి ఈజ్. సో 2 ఇండివిజువల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అవి వచ్చేసి స్క్యూమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. అయితే రెండింటిని సమ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ అడుగుతున్నాడు. సో 2 స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఒక ప్రాపర్టీ. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఆ ప్రాపర్టీ గుర్తు లేదనుకోండి, ప్రాబ్లం వచ్చేసి ఎలా సాల్వ్ చేస్తామంటే, సో మనమే అజ్యూమ్ చేసుకుందాం ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి డయాగ్నల్ 0 ప్లేస్ చేశాను. సో ఏ ఈక్వల్ టు -ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి ఇక్కడ 1 పెడితే ఇక్కడ -1 ప్లేస్ చేశాను. సో వచ్చేసి ఒకటే అజ్యూమ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ కూడా అజ్యూమ్ చేసుకుంటాను, సేమ్ డయాగ్నల్ 0. సో రిమైనింగ్ ఇక్కడ 2, దీనికి ఆపోజిట్ -2 ప్లేస్ చేస్తున్నాను. సో రెండింటిని సమ్ చేస్తే వచ్చే వాల్యూ 0, -3, 3, 0. సమ్ చేసిన వచ్చే వాల్యూ కూడా ఏముందంటే ఇక్కడ వాల్యూ మనకి సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. If A is a square matrix
of order n and A equal to P plus Q, where P is symmetric matrix and Q is skew symmetric matrix. Then P minus Q equal to, సో ఒక ఏ మ్యాట్రిక్స్ ఉంది, ఆ వాల్యూ వచ్చేసి ఎలా ఉందంటే సమ్మేషన్ ఆఫ్ P ప్లస్ Q ఉంది. సో అయితే P వచ్చేసి ఏంటి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నట్టు. సో రెండింటిని సమ్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది, సో వాటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, ఏ మ్యాట్రిక్స్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో వచ్చేసి ఏంటంటే ఇది కూడా అగైన్ ఒక ప్రాపర్టీ. సో ఒక మ్యాట్రిక్స్ని వచ్చేసి ఎలా రాయొచ్చు అంటే మనం ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక సమ్గా రాయొచ్చు. సో అక్కడ ఏ మ్యాట్రిక్స్ని చూడండి ఎలా రాస్తున్నాను, ఏ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఈ రెండింటి సమ్ చేశారనుకోండి, సమ్ చేస్తే మీకు ఏ ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా వాల్యూ మీకు ఏమొస్తుంది, 1/2 ప్లస్ 1/2 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు వస్తుంది, వాల్యూ ఏ వస్తుంది. సో కాబట్టి ఏ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూని మనం ఈ ఫార్మాట్లో నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి దీని నుంచి మనకేం తెలుస్తుంది, పీ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, క్యూ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఏంటో తెలుస్తుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, పీ మైనస్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పీ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఆఫ్ 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, సో ఇక్కడ ఏ రెండు క్యాన్సిల్ అవుతాయి, రిమైనింగ్ వచ్చేసి ఏంటి ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. సో ఫైనల్గా వాల్యూ వచ్చేసి ఏంటి, ఆఫ్ 1/2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ 1/2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి, బి ఆప్షన్. సో ఒక టూ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ని సమ్ చేస్తే ఏ వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఈజ్, సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ ఉందనుకోండి, దీని వచ్చేసి మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాము. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దీని యొక్క డెట్ వాల్యూ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంటుంది. సో కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ సేమ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏమన్నాడు, ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దెన్ డెట్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఐ. సో బోత్ సైడ్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసాం అనుకోండి, బోత్ సైడ్ ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో అక్కడ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈక్వల్ టు x110 వచ్చేసి ఏంటి, ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్, దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. సో ఒక మ్యాట్రిక్స్ వచ్చేసి ఇన్వాల్యూట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎప్పుడు అవుతుందంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, దాన్ని వచ్చేసి ఏమంటామంటే ఇన్వాల్యూటరీ మ్యాట్రిక్స్ అంటాము. సో కాబట్టి వచ్చేసి ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఏ స్క్వేర్ చేస్తున్నాను, ఏ ఇంటూ ఏ. సో మల్టిప్లై చేస్తున్నాను, మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ 1 ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫస్ట్ ఎలిమెంట్. సో దట్ ఈక్వల్ టు ఐ అన్నాడు, ఐ కాబట్టి వచ్చేసి ఏంటి 1 రాసుకున్నాడు, 1 0 0 1. సో 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్ని మనము సాల్వ్ చేయని అవసరం లేదు. సో జస్ట్ ఓన్లీ ఫస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయండి, రెండింటిని కంపేర్ చేయండి. సో కంపేర్ చేస్తే ఫైనల్గా వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సో వచ్చేసి ఏమంటున్నాడు, వచ్చేసి ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. సో అయితే కండిషన్ ఏంటి అడుగుతున్నాడు. సో
సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే కండిషన్ వచ్చేసి ఏంటంటే మనకు డెట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి. సో కాబట్టి దీని యొక్క డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. డెట్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాము, ఏడి మైనస్ బీసీ. సో పీ ఇంటూ పీ స్క్వేర్, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటూ కీ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో డెట్ ఈక్వల్ టు ఏంటి వాల్యూ, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే డెట్ వాల్యూ కంపల్సరీ సో ప్లస్ ఆర్ మైనస్ 1కి ఈక్వల్గా ఉండాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం వచ్చేసి 2018లో అడిగాడు. సో ఇఫ్ ఏ సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో వచ్చేసి ఏమంటున్నాడు, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. సో అయితే కనుక్కోమంటున్నాడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు సో ఒక కండిషన్ ఉంటుంది. సో కండిషన్ వచ్చేసి ఏంటంటే సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్లో ఉన్న సో 2 డిఫరెంట్ రోస్ని ప్రోడక్ట్ చేసేసి సమ్ చేస్తే దాని వాల్యూ మనకు 0 వస్తుంది. సో అంటే ఏంటి వాల్యూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ రో తీసుకుంటున్నాను A11, సెకండ్ రో వచ్చేసి ఏంటి A21. సో A11 A21 ప్లస్ A12 ఇంటూ A22 ప్లస్ A13 ఇంటూ A23 దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూ 0. సో అదొక కండిషన్. సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. సో ఇక్కడ A11, సో A11 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ ఇక్కడ 1 ఉంది. సో A11 1 రాశాను. నెక్స్ట్ అలాగే A12 2, A12 2, A22 వాల్యూ 1, A13 2, A23 వచ్చేసి ఏంటి వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు -2 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. నాకు వై వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే సో ఈ 2ని డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేసేసి సమ్ చేస్తే వాల్యూ వచ్చేసి ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో 1 ఇంటూ -2. సో ఇక్కడ A11 ఇంటూ A31 ప్లస్ A12 ఇంటూ A32 ప్లస్ A13 ఇంటూ A33. సో ఇండివిజువల్ A11 ఇంటూ A31, A12 ఇంటూ A32 ప్లస్ A13 ఇంటూ A33. సో వీటిని సమ్ చేస్తే ఈక్వల్ టు 0 వస్తుంది. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా వచ్చే ఆప్షన్ వచ్చేసి 2y - 4 ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు 2. సో కాబట్టి x ఈక్వల్ టు -2, y ఈక్వల్ టు 2 ఇది వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాము. సో నెక్స్ట్ వీడియోలో సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏమున్నాయి మనకి ఇంకా. సో ఫస్ట్ టాపిక్లో చెప్పిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్. సో మైనర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని కూడా నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అలాగే సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.